మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఎస్సీ అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్కు రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో జలసౌధ భేటీ కానుంది. రేపు ఎల్లుండి వారు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై వారు సూచనలు కూడా చేయనున్నారు. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, 4 నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఎస్సీ అధికారుల బృందం ఇవాళ హైదరాబాద్కు రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో జలసౌధ భేటీ కానుంది. రేపు ఎల్లుండి వారు మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై వారు తగు సూచనలు కూడా చేయనున్నారు. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, 4 నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనున్నది. ఎన్డీఎస్సీ అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్కు రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో జలసౌధలో భేటీ కానుంది. రేపు ఎల్లుండి వారు మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై వారు తగు సూచనలు కూడా చేయనున్నారు. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, 4 నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనుంది.